నాటకంలో ధ్వని ప్రాధాన్యత వ్యాసము. అందరికీ వందనాలు. తెలుగు నాటరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. నాటక ప్రదర్శన దృశ్యం ప్రధానమైనది మాత్రమే కాదు, ధ్వని ప్రాధాన్యత కూడా ఉంది. నాటకం దృశ్యకళ, శ్రవ్యకళ. చూచి ఆనందించవచ్చును, విని ఆనందించవచ్చును. సాహిత్యపరంగా నాటక ప్రతి చదివి కూడా ఆస్వాదించవచ్చును, అది వేరే సంగతి. ఇంగ్లీష్ పదం మ్యూజిక్ అంటే సంగీతం అని సామాన్యంగా అర్థం చెప్పుకుంటాము. ఇంకా సంగీతం అంటే ఏదో వాయిద్య పరికరాలకు సంబంధించినదని కూడా సాధారణంగా అర్థం చేసుకుంటాం. అలాంటప్పుడు సంగీతం ప్రతి నాటకంలోనూ కనిపించదు. కానీ ఈ మాటని విస్తృతపరిచి అన్ని రకాల శబ్దములను చేరిస్తే అన్ని ప్రదర్శనల్లోనూ ఇది చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. కానీ నిశ్శబ్దమైన వాటికి మినహాయింపు ఉంటుంది. నాటకకర్త ప్రధానంగా వ్యక్తీకరించే సాధనము భాష అని చెప్పవచ్చు. నాటక ప్రతి అంతా మాటల మయం. నాటకం సంభాషణాత్మకం. పాత్రలు సంభాషిస్తాయి. సంభాషణ మూలాంశాలు స్వరమానము, ఒత్తి పలకడం, స్వరప్రబలత, గతివేగం, కాలపరిమితి, స్వరశుద్ధి మొదలైనవి. వాటిగా మారి శబ్దము అయ్యే వరకు దర్శకులు పూర్తిగా గుర్తించరు. అందువల్ల రాసిన ప్రతిని సంగీతము క్రింద పరిగణనలోకి తీసుకోవచ్చును. భాష ఈ మూలాంశముల ద్వారా అర్థమును వ్యక్తము చేస్తుంది. ఉదాహరణగా వాక్యములో మాటలు ఒకటే అయినప్పటికీ ఒత్తి పలకటం వల్ల కానీ స్వరం మార్చటం వల్ల కానీ అర్థం మారిపోతుంది. అతను ఆమెకు చెప్పాడని నీవు చెప్పావు అంటే ఆ వ్యక్తే చెప్పాడని అవుతుంది. మరోలా అంటే అతను ఆమెకు చెప్పాడు అని నీవు చెప్పావు, ఆమెకే చెప్పాడని విపర్యముగా అవుతుంది. సంభాషణలో ఒకటే అయినా స్వరం మార్చడంలో ఈ వ్యత్యాసములు ఏర్పడతాయి. సంతోషం నుంచి పరిహాసముగా కూడా అవుతాయి. రాసిన భాషని సరిగ్గా ఒత్తి పలకటం లేదా సరైన స్వరంతో పలకాలి. నటులు, దర్శకుల యొక్క అంతరార్థ విశదీకరణ రచయిత కోరినట్లే ఉండాలి. మాట్లాడే తరహా భాష అంటే వాడుక భాష సాధారణంగా స్వరశుద్ధిలో మారిపోతుంది. నటుని యొక్క స్వరము శబ్దము మాత్రమే కాక అక్కడక్కడ పరిస్థితికి అనుగుణంగా పాటలు, నేపథ్య సంగీతాన్ని నాటకంలో సంగీతంగా వాడవచ్చును. లేదా సంగీతభరిత ఆహ్లాదకర నాటకం, సంగీత నాటకాల్లో పాటలు ఉపయోగించవచ్చును. సంగీత వాయిద్యాలు అనుసరించేవి వాడవచ్చును. సంగీతం పాటలతో కలిసి ప్రత్యేకంగా ఉన్నవి. సంగీతం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నవి. అది భావస్థితిని వ్యక్తీకరిస్తుంది. దాని ఆధారంగా పాత్ర చిత్రణ చేయవచ్చును. దానివల్ల పాత్ర చిత్రణను నియంత్రించవచ్చును. లేదా ప్రస్తావన లేక వ్యక్తీకరణ చేయవచ్చును. పాటలో సమాచారాన్ని, భావాలను
లేక ప్రేరణలను అందించవచ్చును. అది వైవిధ్యంగా ఉంటుంది. దానికంతటికదే ఆనందం కలిగిస్తుంది. నాటకాలను మూలాంశాలతో విభజించటం పాత విశ్లేషణ పద్ధతి. అరిస్టాటిల్ గ్రంథం పొయిటిక్స్ విషాద నాటకములో ఈ క్రమములో వివరించారు. ఇతివృత్తం, పాత్ర, కథావస్తు, స్పష్టోచ్చారణ, సంగీతం మ్యూజిక్, దృశ్యబంధము స్పెక్టికల్స్. సంగీతం అనే అంశాన్ని అరిస్టాటిల్ వరుస క్రమంలో 5వదిగా పేర్కొన్నాడు. సంగీతం గురించి ఏ విధమైన ప్రస్తావన వచ్చినా ఆయన కాలం నాటి నాటకాల్లో కేవలం మాట్లాడటమే కాకుండా పాటలు పాడేవారు, గానం చేసేవారు. కాబట్టి అలా అర్థం వస్తుంది. ఇదివరకు నాటకాలన్నీ అలానే ఉండేవి, కానీ నేడు అలా సంగీతభరితంగా నాటకాలు లేవు. అయినా నాటకాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంగీతపరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా నాటకాల్లో సంగీతం యొక్క ఉనికి ప్రత్యక్షంగా ప్రదర్శనలో చోటు చేసుకుని ఉంటుంది. ఈ సంగీతం చాలా రూపాల్లో ఉంటుంది. షేక్స్పియర్ నాటకాల్లో పాటలు సర్వసాధారణము. అదేవిధంగా ఆధునిక రచయితలు కూడా తమ నాటకాల్లో పాటలు రాస్తున్నారు. బెర్టోల్డ్ బ్రెక్ట్ కూడా నాటక లక్షణాల్లో నేరుగా ప్రదర్శన శైలిలో వాడాడు. స్వాభావికతావాద శైలిని అనుసరించే రచయితలు కూడా తమ రచనలో సందర్భానుసారంగా పాటలు వాడేవారు. కొన్ని చోట్ల పాటలు కూడా రికార్డులు చేయటం జరిగేది. చెకోవ్ మిలిటరీ మార్చింగ్ బ్యాండ్ను ద త్రీ సిస్టర్స్ నాటకంలో నేపథ్యం నుంచి ఉపయోగించడం జరిగింది. టెన్సీ విలియమ్స్ ప్రక్కనే దగ్గరలో ఉన్న నృత్యశాల నుంచి వచ్చే సంగీతంగా నేపథ్య సంగీతం ఎ స్ట్రీట్ కార్ నేమ్డ్ డిజైర్ నాటకంలో సృష్టించడం జరిగింది. న్యూయార్క్లో సంగీతభరితమైన నాటకం ద ఫ్యాంటమ్ ఆఫ్ ఒపేరా మ్యూజికల్ ప్లే ఒకే నాటకశాలలో 7,500 ప్రదర్శనలు మించి ఆడుతున్న గొప్ప సంగీతభరిత నాటకం. నాకు చూసే అదృష్టం కలిగింది. త్యాగరాజస్వామి వారు ప్రహ్లాద భక్త విజయం, నౌకా చరిత్ర గేయ నాటికలు రచించారు. 1887లో తెలుగులో తొలి సంగీత నాటకం చిత్రనలీయం ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించి ప్రదర్శించారు. గద్య పద్య గేయాత్మక నాటక తరహాలో ఆంధ్ర నాటక రంగాన్ని తీర్చిదిద్ది కొత్త మార్గంలో నడిపించిన యుగకర్త, ఆంధ్ర నాటక పితామహుడు, బిరుదాంకితులు శ్రీ ధర్మవరం. వచన నాటక యుగం సన్నగిల్లి ఆయన కృషితో సంగీత నాటక యుగం ఆంధ్రదేశంలో అవతరించింది. నాటకానికి ముందు సంగీత అనే పదంతో వెలువడ్డాయి. ఉదాహరణకు సంగీత సావిత్రి. 1944లో అత్యధిక ప్రజాదరణ పొందిన గేయ నాటకం అల్లీముఠా శ్రీ కొప్పరపు సుబ్బారావు గారు రచించి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సంగీత రూపకాన్ని తెలుగు వాంగ్మయంలో ప్రప్రథముగా రచించారు. 1000కి పైగా ప్రదర్శనలు నోచుకున్న ఏకాంకిక ఇది. శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు రచించిన చండీదాసు, మధురానగరీ గాథ, మేనక, అద్భుత వర్షిణి మొదలైనవి తెలుగులో వెలువడ్డ ప్రథమ గేయ నాటికలు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి, షరిష్మా, దాసు, ఊర్వశి మొదలైనవి. సి నారాయణ రెడ్డి, వెన్నెలవాడ, దాశరథి, కొత్త కోవిల సంగీత రూపకం, అబ్బూరి రామకృష్ణారావు, నదీ సుందరి మొదలగు గేయ నాటికలు రచించారు. నేను కూడా ఎంకి, చంద్రిక, జానపద నృత్య గేయ నాటకాలు రాశాను. ఎంకి, చంద్రిక, జానపద నృత్య గేయ నాటకాల్లో ప్రేమ కథ ఒక్కటే, ఇంటింటా జరిగే ప్రణయగాథ. ఎంకిలో ఎంకీ నాయుడు బావలు, ప్రేసి ప్రేమికులు, నండూరి వెంకట సుబ్బారావు గారి ఎంకి పాటల్లో ఉన్నాయి. చంద్రికలో చంద్రికారాజు, ప్రేయసి ప్రేమికులు. నేను రాసిన అదే కథకు ఇందులో పాటలు కూడా రాశాను. దర్శకులు కూడా కొన్ని పాటలు, గేయాలు, పద్యాలు అవసరమైన చోట సందర్భోచిత సంగీతం నాటక ప్రదర్శనలో పొందుపరచడం జరుగుతుంది. విశ్రాంతి సమయంలో భావస్థితిని కలిగించటానికి లేక నాటక ప్రారంభానికి ముందు కొన్నిసార్లు నాటక చర్యలను ప్రస్ఫుటం చేయటానికి కూడా సంగీతం వాడతారు. సంగీతం యొక్క ప్రభావము నాటక రంగంలో ప్రత్యక్షంగా ఉంది. ప్రేక్షకుల యొక్క గాఢమైన భావాలను ఎంతో ప్రభావితం చేస్తుంది. కొందరు వాయిద్య సంగీతం వాడరు. పరోక్షంగా అన్ని నాటకాల్లోనూ సంగీతం ఉంటుంది. అది లయాత్మకమైనది, శబ్దాలలో నిండి ఉంటుంది. నాటకంలో ప్రత్యేకంగా శ్రావ్యంగా వినిపించటానికి కాకపోవచ్చును, కానీ నాటకం యొక్క విలువలు సంపాదించటంలో కలుస్తుంది. అంటే సంగీత బృందం ఇచ్చే శబ్దాలలో కలిసి ఉంటుంది. గాత్రం, పాదాల చప్పుడు, సంజ్ఞలు, అరుపులు, నేపథ్యంలో రైలు కూతలు, టెలిఫోను గంటలు, మరుగున ఉన్న డ్రమ్ యొక్క శబ్దాలు, తుపాకు ప్రేలుళ్ళు, జంతువుల అరుపులు, ప్రక్క గది నుంచి వచ్చే సంభాషణల శబ్దాలు, ప్రత్యేక ధ్వని ఫలితాలు సాధారణంగా రచయిత, దర్శకుడు ఇస్తారు. నేను రచించిన రంగస్థల రహస్యాలు పుస్తకంలో అనేక వివరాలు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఇతివృత్తం, పాత్రలు, కథావస్తువు, సంభాషణలు మొదలగు వాటికి ఉత్సాహకరంగా ఉండి వేరుగానే ఉంటూ నాటకం యొక్క సానుభూతిని కలిగిస్తాయి. ప్రతిభావంతమైన దర్శకుడు సంభాషణలతో పాటు నాటకంలోని శబ్దాలన్నింటినీ సంగీత బృందంతో అత్యద్భుతమైన నాటక ప్రదర్శనగా ప్రేక్షకులకు ఆశ్చర్యచకితులను చేయవచ్చును. ఆధునిక తెలుగు నాటకం ప్రారంభించి 125 సంవత్సరాలు దాటిన సంగీతం విలువలు మన నట జనం తెలుసుకోలేకపోవటం దురదృష్టకరం. చాలా తెలుగు సాంఘిక నాటకాల్లో, అఫ్కోర్స్ పరిషత్ నాటకాల, ఫార్ములా నాటకాల్లో పాటలు ఉండవు. సినిమాల్లో పాటలు ఉంటాయి. సినిమా నుంచి అన్నీ కాపీ కొడతారు, అనుసరిస్తారు, కానీ పాటలు మాత్రం అనుసరించలేకపోతున్నారు. పాశ్చాత్య దేశాల్లో సంగీతానికి ఆర్కెస్ట్రా, సంగీత వాయిద్య బృందం వాడతారు. కంప్యూటరైజ్డ్ మ్యూజిక్ కూడా వాడతారు. ఆ స్థాయికి మన తెలుగు నాటకం ఎదగలేదు. ఏవో 1-2 వాయిద్యాలు తప్ప తెలుగు సాంఘిక నాటకాలకు ఉండవు. అవి కూడా ఉపయోగించిన నాటకాలు కోకొల్లలుగా ఉంటాయి. పైగా ప్రాంప్టింగ్ నేపథ్యంలోంచి వినపడటం, లైట్ ఆఫ్, లైట్ ఆన్, కర్టెన్ మొదలగు అరుపులు వినిపించటం, వింగ్స్లో నుంచి వ్యక్తుల బాతాకానీలు,
కుర్చీలు బెంచులు లాగిన శబ్దాలు, అబ్బో, ఇలా చాలా ఉన్నాయి. అవి మాత్రం సంగీతంలోకి ఎంత మాత్రం రావుగాక రావు. ఇవి ధ్వనులే, కానీ ఇవి అక్కర్లేదు, అవసరం లేనివి. ఇవి శబ్ద కాలుష్యంలోకి వస్తాయి. శ్రావ్యమైన సంగీతం కావాలి ప్రేక్షకుడికి. తదనుగుణంగా ఉండాలని మన ప్రదర్శకుల గుణం ఎప్పటికైనా మార్చుకుంటారని ఆశిద్దాం. విమర్శిస్తే విరుచుకుపడతారని నిశ్శబ్దంగా ఉందాం. ఇక నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.